మనుష్య జన్మయందు పునర్జన్మని పరమేశ్వరుడు నిర్ణయము చెయ్యడు. ఇది ప్రాణప్రదం ఈ సిద్ధాంతం. మనుష్య జన్మలో మళ్ళీ వచ్చే జన్మలో నేనేమవుతాను, ఈశ్వరుడు ప్రమేయం పెట్టుకోడు. నేనే ప్రమేయం, నేనే తీర్పు చెప్పుకుంటాను. ఎలా? మనసు ఊపిరి మీద ఆధారపడుతుంది, ఆలోచనలు మనసు మీద ఆధారపడతాయి. ప్రతి విషయం చేసినవన్నీ మనసు గుర్తుపెట్టుకుంటుంది. రుచి వాసన అనుభవిస్తుంది, వాసన గుర్తుపెట్టుకుంటుంది. మెల్లిమెల్లిగా వదిలేస్తుంది, కొన్నిటిని పట్టుకుంటుంది. బాగా తనకిష్టమైనదేదో దాని మీద నిలబడిపోతుంది. నిలబడిపోయినప్పుడు ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి మనసు కదులుతుంది. ఆఖరి కదలికలో తనకు అత్యంత ప్రీతిపాత్రమైనదేదో దాన్ని స్మరిస్తుంది. ఈశ్వరుడు అడుగుతాడు జీవుణ్ణి, నిన్నేళ్లు బ్రతికించాను, ఏది స్మరించావు చివర? ఆయన దగ్గర అబద్ధం ఎలా చెప్తాడు?